శ్రీమద్ భగవద్గీత మొదటి అధ్యాయం 11వ శ్లోకం. అయనేషు చ సర్వేషు యదా భాగవమస్థిత భీష్మమేవాభిరక్ష్యస్తు భవంతా సర్వ ఏవ హి. 12వ శ్లోకం. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధః పితామహ సింహనాదం వినద్యోచ్చై శంఖం దద్మౌ ప్రతాపవాన్. అర్థం: దుర్యోధనుడు వాళ్ళ యొక్క సైన్యంలో ఉన్న అంటే కౌరవుల యొక్క సైన్యంలో ఉన్న యోధులందరికీ ఇలా చెప్తున్నాను అనమాట. ఏంటంటే వాళ్ళకు నిర్దేశించిన ప్లేసెస్లో అంటే వాళ్ళకు అలాట్ చేసిన ప్లేసెస్లో ఉండి భీష్మ పితామహులకు రక్షణ కల్పిస్తూ ముందుకు సాగండి అని వాళ్ళకి చెప్తున్నాడు అనమాట. ఎందుకంటే కౌరవుల యొక్క సైన్యంలో పెద్దవారైనటువంటి వారు భీష్ముడు చనిపోతే కౌరవులు యుద్ధం చేసి వేస్ట్. ఎందుకంటే ఆయన చచ్చిపోతే కౌరవులు యుద్ధం ఓడిపోయినట్టే అని దుర్యోధనుడికి కూడా తెలుసు. అలాగే ఆ మాటలు విన్నటువంటి భీష్ముడు ఎంతో ఆనందంతో సమరశంఖాన్ని పూరిస్తాడు అనమాట. యుద్ధం స్టార్ట్ చేస్తున్నాం మనము అని.